సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నీ కొందనాలు దేవా. యెహోవా ఈరే అనే దేవా యూట్యూబ్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడడానికి మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినము ప్రభా మరొక పర్యాయము నీ సన్నిధానికి రావడానికి చూపించిన కృప కొరకే వందనాలు. మిజోరాం రాష్ట్రం కొరకు, బజ్వాల్ రాజధానిలో ఉన్న ప్రజల కొరకు, 13 జిల్లాల్లో ఉన్న ప్రజల రక్షణ కొరకు ప్రభా, 11 జిల్లాల్లో ఉన్న ప్రజల యొక్క పాప క్షమాపణ కొరకు, 837 గ్రామాల్లో ఉన్న వారు నరకం నుంచి విడుదల కొరకు, అయా ప్రస్తుత ముఖ్యమంత్రి, అయా మరి ఇక్కడ నాయకులు, అధికారులు, నీ ఏర్పాట్లు ఉన్న వారు పరలోక రాజ్యంలో ప్రవేశం కొరకు అగ్ని రక్షణ కార్యము వారిలో జరిగించు, కనికరించు దేవా. ముందుగా రక్షించబడిన పరిశుద్ధులు బట్టి, సేవకులు బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ దేవా, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లోండి 423వ పాట పాడుకుందాం. ప్రభువా నన్ను కరుణించుము, నీ ఘోర పాపిని పాపిని పాపిని, నీ ఘోర పాపిని, లోకాశకు లొంగిపోయి పడిపోయినా పాపిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని పాపిని పాపిని, నీ ఘోర పాపిని, అన్యజనులా ఆచారములా నభ్యాసించి చెడిపోతిని, అన్యజనులా ఆచారములా నభ్యాసించి చెడిపోతిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని పాపిని పాపిని, నీ ఘోర పాపిని, నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని, నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని, సారే రాజా నేత్రాశను పాపేటను కలిగియుంటి, సారే రాజా నేత్రాశను పాపేటను కలిగియుంటి, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని పాపిని పాపిని, నీ ఘోర పాపిని, నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు
నా రక్షకుడా యేసునాథా, నన్ను నీవు రక్షించితివి. నిన్నే నిత్యం పూజింతును, సేవింతుము నిరతము. నిన్నే నిత్యం పూజింతుము, సేవింతుము నిరతంబు. పాపిని పాపిని నిగోరా, పాపిని 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 నిగోరా, పాపిని. రోమపత్రిక 10వ అధ్యాయము చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి చెప్పుచున్నాను. ఆయనను వారి 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 ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎల్లనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపగోరుచు దేవుని నీతికి లోబడలేదు. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖాదు కాములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. ఈ లేఖన భాగాన్ని మనము విని ప్రార్థన చేసుకుందాం. చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, చాలా వందనాలు. చాలామంది ఫోన్ చేసి మీ వాక్యము మరి మాకు ఆన్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని ఫోన్ చేస్తారు కొంతమంది. అయితే వారికి దేవుని వాక్యం మీద చేతుంచి గట్టిగా నొక్కి కనుక అక్కడ ADD అని వస్తుంది, దాన్ని నొక్కితే సేవ్ అని వస్తుంది. సేవ్ నొక్కితే ఆ వాక్యము వస్తుంది. మీరు దాన్ని ఆ రీతిగా దేవుని వాక్యాలని సబ్స్క్రైబ్ చేస్తే కనుక దేవుని వర్తమానాలన్నీ కూడా పూర్తిగా 150 వర్తమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు స్పష్టంగా వినడానికి అవకాశము కలుగుతుంది. దేవుని వాక్యాన్ని విందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయుల గురించి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులు అంటే ఏమంటాడు? సహోదరులారా అంటే అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, నా తోడ బుట్టును వాళ్ళారా, నా తల్లి సంతానము అని అర్థం. సహోదరులారా అంటే నేటి దినాన్ని కీర్తన గ్రంథము 133వ అధ్యాయం మనం చదివినట్లుగా అయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అని చదువుతూ ఉంటారు. చూడండి, కీర్తన 133వ అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరులు అంటే ఒక ఇంటివారు అని అర్థం. కనుక సంఘము అంటే ఒక ఇంటివారు అని అర్థం. కనుక ఆ రీతిగా నేటి దినాన్ని సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు మనోహరము అంటారు, కానీ సహోదరులుగా ఐక్యత అనేది ఉండదు. ఐక్యత లేకుండా చేసేది ఎవరు అంటే సైతానుడు. దాని కారకులు ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు సహోదరులు. జీవ గ్రంథమందు ఏ సేవకుని పేరు, ఏ విశ్వాస పేరు రాయబడ్డదో కనుక వారు ఏ సేవకునికి, ఏ విశ్వాసకి, ఏ అన్యులకి కూడా, శత్రువులు కూడా వారు కీడి చేయరు. సహోదరులుగా ఉండి కూడా రక్షించబడని చెప్పుకొని, బాప్తిసం తీసుకొని చెప్పుకొని, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనా జీవితం అని చెప్పి కూడా చాలామంది అనేక సహవాసం నుంచి వచ్చిన వారు సహితము కూడా
దేవుని ఏర్పాట్లైన సేవకులు, దేవుని ఏర్పాట్లైన పరిశుద్ధులు అని చెప్పుకునే వారు, దేవుని ఏర్పాట్లలో లేని ఆ క్రైస్తవులు అనే వారు ఎల్లప్పుడూ కూడా ఐక్యతగా ఉండడానికి ఇష్టపడరు. ఐక్యత అనే పేరుతో ఉంటారు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, లోక సంబంధమైన మనుషుల వలె ఎప్పుడు కీడు, హాని, నష్టము చేసేవారుగా ఉంటారు. అందుకే అపోస్తున్న పౌలు రోమా సంఘంలో ఉన్న వారితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. కనుక ఒక సేవకుడిగా అపోస్తున్న పౌలు ఎందుకు రక్షణ పొందాలని ఆశిస్తూ ఉన్నాడంటే, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో అనేక మందికి హాని చేసేవాడు, అనేక మంది సేవకులను చంపేవాడు, అనేక మంది సేవకురాలను చంపాడు, సేవకుల పిల్లల్ని చంపాడు, పరిశుద్ధులను చంపాడు, దేవుని సంఘాన్ని అపరిమితముగా పాడు చేస్తూ వచ్చాడు. తనకి క్షమాపణ లేని వ్యక్తి భూమి మీద, తన నరకపాత్రుడైన వ్యక్తి భూమి మీద. అయితే అట్టి సౌలు రక్షించబడిన తర్వాత, ప్రభువుని ముఖాముఖంగా చూసిన తర్వాత, ప్రభువుతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడు ద్వారా అతడు రక్షించబడ్డాడు. తన కళ్ళు తెరవబడ్డాయి. అతడు కనుక ఏ స్థలములో యేసు దేవుడని కాడని చెప్పడానికి వచ్చాడో అదే స్థలములో యేసే దేవుడని అతడు సువార్త ప్రకటించినప్పుడు వినిన వారందరూ ఆశ్చర్యపోయారు. దీని అర్థం ఏంటి అంటే, దేవుని ఏర్పాటులో రక్షించబడిన సేవకుల ద్వారా, దేవుని ఏర్పాట్లు ఉన్న విశ్వాసుల ద్వారా వారు లోకానికి వాళ్ళని చూసినప్పుడు అనేకులు ఆశ్చర్యపోతారు. వారి సాక్ష్యం అయితేమి, వారి విశ్వాస జీవితమేమి, వారి సేవా జీవితం అయితేమి, వారి సంఘ జీవితం అయితేమి, వారి ఎవరి శత్రువులు సైతము కూడా కనుక దేవుని విరోధంగా జీవించిన సేవకులకి సైతము, విరోధులు జీవించిన విశ్వాసులకి, విరోధులు జీవించిన క్రైస్తవులకి, అన్యజనులకి సైతము వాళ్ళు మేలే చేస్తారు తప్ప కీడు చేయరు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరముగా అని వాక్యాలు బోధ చేస్తారు. కానీ చాలా మంది పెద్దలు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఐక్యతని పాడు చేసేవారు, దేవునికి విరోధంగా జీవించేవారు. కనుక ఇష్మాయేలు కనుక ఇస్సాకుని పరిహాసం చేసి హేళన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కనుక యాషావు 450 మంది తీసుకుని వచ్చి యాకోబుని చంపాలి అని ఆలోచన కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యాషావు శరీర సంబంధి, ఇష్మాయేలు శరీర సంబంధి. శరీర సంబంధమైన సేవకులు, శరీర సంబంధమైన విశ్వాసులు, శరీర సంబంధమైన క్రైస్తవులు ఎప్పుడు సంఘాల్లో వాళ్ళకి గొడవలు కావాలి, వాళ్ళకి ఆధిపత్యం కావాలి, వాళ్ళకి సంఘములో పదవులు కావాలి, వాళ్ళ సంఘములో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కావాలి, వారి పేరు ఆ ప్రపంచమంతా మారుమోగిపోవాలి. వీరు ఎవరు అంటే దేవుని విరోధంగా జీవించేవారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు ఎట్లా ఉంటారంటే వారు మరుగై ఉంటారు. వారు ఎవరి చేత మెప్పులు, ఘనతలు, పొగడ్తలు పొందాలని ఆశించేవారు కాదు. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష అని పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, నేను రక్షించబడ్డాను, నా పితరులైన ఇశ్రాయేలీలు కూడా వారు రక్షించబడాలి. నేటి దినం వరకు కూడా అనేక మంది ఇశ్రాయేలీలు యెహోవాయే దేవుడు, యేసుప్రభు దేవుడు కాడని చెప్పి అనేక మంది జీవితాల్లో ఈ రోజు వరకు కూడా అనేక మంది రక్షణ లేని వారుగా చాలా మంది యూదులు ఉన్నారు. కనుక యూదులు, అనేక మంది యూదులు, హెబ్రీలు, ఇశ్రాయేలీలు కనుక దేవుని ప్రజలని చెప్పుకున్న వారు అనేక మంది రక్షణ అనుభవం లేని వారై ఉన్నారని పౌలు, వారు రక్షించబడాలని నా హృదయాభిలాషని మంచి మనస్సాక్షితో వారి కొరకు ప్రార్థించేవాడుగా, వారు రక్షించబడాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు పౌలు. ఈ పౌలు చెప్పిన మాట మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి తోటి వారి ఆ దేవునికి వ్యతిరేకున్న సేవకులు కానీ, దేవునికి వ్యతిరేకున్న విశ్వాసులు కానీ, దేవునికి వ్యతిరేకున్న క్రైస్తవులు కానీ, దేవునికి వ్యతిరేకున్న హిందువులు కానీ, దేవుడు యేసుప్రభువు వారికి వ్యతిరేకున్న ఏ ఒక్క వ్యక్తి అయినా రక్షించబడాలనే ఆశ కలిగిన వారు ఎవరంటే జీవగ్రంథమందు పేరు రాయబడిన దేవుని సేవకులు, జీవగ్రంథమందు పేరు రాయబడిన పరిశుద్ధులు మాత్రమే వారు రక్షించబడిన ఆశ కలిగిన వారై, వారికి సువార్త చెప్పిన వారై, వారికి సాక్ష్యం చెప్పిన వారై, వారి కొరకు ప్రార్థించిన వారై, వారిని క్షమించమని ప్రభువుని వేడుకొని ప్రార్థించేవారుగా ఉన్నవారు దేవుని ఏర్పాట్లు ఉన్న పరిశుద్ధులు, సేవకులు.
కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, మనం ఎల్లప్పుడూ కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు. ఈ 10 ఏళ్ళు ఒకేలాగా కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు కలిసి ఉన్నాయి కానీ వేరుగా ఉన్నాయి, ఒకేలాగా లేవు. చాలా మంది మనుషులు కలుస్తారు కానీ మనసులు కలవు. చాలా మంది మనుషులు అత్తుకుంటారు కానీ వారు హృదయాల కలవు. చాలా మంది మనుషుల్ని ప్రేమించిన నటన చేస్తారు కానీ వారు హృదయాల కలవు. చాలా మంది కుయుక్తిగా, మోసకరంగా, నమ్మినట్లుగా, మంచిగా ఉన్నట్లుగా ఉంటారు. వారు స్వాతంత్రంగా మనసిప్పి ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడరు. నిజమైన దేవుని సేవకులు సంఘములో కానీ, విశ్వాసుల మధ్య కానీ, లోకములో ఉన్న వారి మధ్య కానీ, అవిశ్వాసుల మధ్య కానీ క్రీస్తు యేసు కలిగి మనసు కలిగి ఉంటారు. కనుక మత్తయి 5:8 హృదయ శుద్ధి గల వారిగా ఉంటారు. కనుక ప్రభువు మనసు కలిగి హృదయపూర్వకంగా వారు లోపలటి బయట ఒకటి మాట్లాడరు. వారు మాట్లాడినా, వాక్యం చెప్పినా, పాటలు పాడినా, ఒక సహోదరులతో ఏదైనా విషయాన్ని పంచుకున్నా యథార్థంగా మాట్లాడుతారు. వారు ఎవరంటే ఆయన రక్తములో కడగబడేవారు. కనుక ఈ మాటను పౌలు ఆశ ఏంటంటే, వారి విషయమై నేను దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. తన ఆశ ఏంటంటే ఇశ్రాయేలు రక్షించబడాలి, హెబ్రీలు రక్షించబడాలి, యూదులు రక్షించబడాలి. కనుక ప్రపంచంలో ఉన్న సర్వ మానవులు ఒకప్పుడు యూదులకి యెహోవా దేవుడు, కనుక ఇప్పుడు వారు యెహోవా దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఆయనే యేసు ప్రభువు వారుగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు ప్రవక్త అని ఎరిగిన వారే యేసు దేవుడు కాడని యేసుని తెలియక సిలువ వేసేవారుగా ఉన్నారు. కనుక యూదులు తునీకరించిన కారణం చేత యేసు ప్రభు ఎవరికి దేవుడే అంటే యావత్తు ప్రపంచానికి దేవుడయ్యాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రయాసపడి ఆ పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కనుక యేసు ప్రభు కీర్తన గ్రంథంలో చూస్తే సర్వజనులారా ఆలకించడి, సామంతులేమి, దరిద్రులేమి, గనులేమి, లోక నివాసులారా. కనుక మీరందరూ వచ్చి ఏకముగా కూడి లోక నివాసులందరికీ యేసు ప్రభు దేవుడు. ఒక యూదులకు ఒకప్పుడు దేవుడు యేసు ప్రభువారు, ఈరోజు యావత్తు ప్రపంచానికి దేవుడు. ఈ రోజు వరకు కూడా యూదులు యేసు ప్రభువారిని దేవుడిగా అంగీకరించలేని వారై, రక్షణ లేని వారై ఉన్నారు. నిర్దినాన్ని క్రైస్తవులుగా, నిర్దినాన్ని దేవుని ఏర్పాటు లేని సేవకులుగా, నిర్దినాన్ని దేవుని ఏర్పాటు లేని విశ్వాసులుగా చాలా మంది సంఘాల్లో కలహాలు పెట్టి, సంఘములో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాల కొరకే వారు భక్తి వైరాగ్యాన్ని కలిగి ఉంటున్నారు. గోధుల మధ్య గురుగులు ఉంటాయి. కనుక విశ్వాసుల మధ్య అవిశ్వాసులు ఉంటారు. కనుక వీళ్ళు ఏం చేస్తుంటే అవిశ్వాసులు ఎప్పుడు వారు దేవుని వాక్యాన్ని అనుసరించరు, దేవుని వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని ప్రేమించరు, దేవుని ప్రేమించరు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి సంపాదించుకుందామా అని వీటి కొరకే పోరాడుతూ ఉంటారు. కానీ వారు సంఘములో ఎల్లప్పుడూ వాళ్ళు సమస్యగానే ఉంటారు. కనుక అట్టి వారు విశ్వాసులకు శత్రువులు, అవిశ్వాసులు. నిజమైన సేవకుడు శత్రువు దొంగ సేవకుడు, దేవుని ఏర్పాట్లు లేనివాడు. కనుక దేవుని ఏర్పాట్లేని క్రైస్తవులు ఎల్లప్పుడూ దేవుని పనికి ఆటంకదారులుగా ఉన్నారు. కనుక అది ఎంతవరకు ఉంటుందంటే ఈ ప్రపంచం ముగించబడినంత వరకు కూడా ఆర్థికంగానే ఉంటుంది. అయితే ఓ విశ్వాసగా, దేవుని చేత పిలువబడిన సేవకుడిగా, దేవుని చేత పిలువబడిన ఆ ఒక విశ్వాసగా కనుక నీవు ప్రభువు కొరకు యోగ్యముగాను, నిర్దోషిగాను, నిష్కలమసముగాను, నిందారేతరంగాను, బల నమ్మక మంచి దాసురాలుగాను నువ్వు ప్రభువు కొరకు బ్రతకాలి తప్ప అవిశ్వాసం చూసి, దేవుని వ్యతిరేకంగా జీవించిన వారిని చూసి నువ్వు వెనుకున్న వాటిని మార్చాలి. ముందున్న వాటి కొరకు మాత్రమే పరుగు పందెంలో బహుమానం పొందినదిగా గురి యొద్దకే పరిగెత్తాలి. అది నీ ఆశ అయి ఉండాలి. కనుక 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఇశ్రాయేలీయులు దేవుని గురించి ఆసక్తి గల వారే గాని వారిని గురించి సాక్ష్యం చెప్పాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. దేవుని వాక్యాన్ని వారు ప్రేమించేవారు కాలేని వారుగా, శరీరానుసారులుగా, లోకానుసారంగా, అవిశ్వాసులుగా, అవిధేయులుగా జీవించి వాళ్ళు జ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కానీ దైవ జ్ఞానమైన దేవుని వాక్యమునకు వారు ఏమాత్రము లోబడరు. చూడండి 3వ వచనంలో ఏమనగా, వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూసారా, రక్షణ లేని వారు
దేవుని ఏర్పాట్లు లేని వారు, దేవునికి విరోధంగా జీవించేవారు, ఈ లోక జ్ఞానము మనం మొదటి యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే ఈ లోక జ్ఞానము ఏం జరుగుతుంది అనేది మనం దేవుని వాక్యాన్ని విన్నట్లయితే యోహాను పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ఈ లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచింది. కనుక ఈ లోకమును దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తాన్ని, దేవుని జ్ఞానాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగిన తెలివికి మూలమని సామెతలు 1:6 వచనములో రాయబడుతూ ఉంది. కనుక వారు తమ స్వనీతినే స్థాపిస్తారు. వారు ఎల్లప్పుడూ కూడా దేవునీతికి లోబడలు నొల్లని వారులారా మీకు శ్రమ. దేవుని నీతి కంటే వారి నీతి క్రియలు, అన్నదాన, గోదాన, భూదాన, దాన ధర్మాలు, గుడి భక్తి వైరాగ్యాన్ని చూపిస్తారు. విశ్వాసులుగా కనుక భక్తి వైరాగ్యాన్ని చూపిస్తారు. సేవకులుగా కనుక మేము సేవకులమని చెప్పి వారు వస్త్రదానం ద్వారా, వారి మాట ద్వారా వారు బహిరంగముగా చూపిస్తారు. కానీ వారు అంతరంగము తెరచిన సమాధి. కనుక వారు పైకి భక్తిగా ఉంటారు, దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు ఎల్లప్పుడూ కూడా తమ స్వనీతి, తమ కొరకే వాళ్ళు బతుకుతారు, తమ జీవనం కూడా బతుకుతారు, తమ సంపాదన కూడా బతుకుతారు, తమ స్వార్థం కూడా వాళ్ళు బతుకుతారు, తమ పేరు ప్రఖ్యాతుల కొరకే స్థాపింపాలని, తమ పేరు ప్రపంచమంతా మారుమోగిపోవాలని ఆశ కలిగిన వారుగా ఉంటారు. వీరు ఎవరు అని మనం గమనించినట్లయితే ఏమనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపగొనుచు, స్థాపింపబూనుకొనుచు దేవునికి లోబడా లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన దేవుని ఏర్పాటున్న సేవకుడు, నిజమైన పరిశుద్ధులైన వారు ఎప్పుడు స్వనీతిని కోరరు. ఎవరు మెప్పును పొగడతను ఆశించరు. ఎవరి చేత వారు ఘనత పొందాలని కోరిక కలిగి ఉండరు. కొంతమంది సంఘములు కూడా బ్రాహ్మణుడు వాళ్ళు ఏర్పాటు చేశారు అనుకో, వాళ్ళ పేరు అందరూ తెలిసిపోవాలి. మందిరానికి ఏదైనా ఒక ఫ్యాన్ ఇచ్చారనుకో, మందిరానికి ఏదైనా ఒక మందిరం కట్టారనుకో, ఏదో మందిరానికి ఏదైనా సహాయం చేశారనుకో, వాళ్ళ పేరు ఊరు వాడంతా మారుమోగిపోవాలి. వారే కోరుండి ఇతరులకు మేమే మందిరం కట్టామని చెప్తూ ఉంటారు. కనుక స్వనీతి, కనుక తమ స్వంత నీతి కొరకు వారు స్థాపింపబూనుకొనొచ్చు, వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు, దేవునికి లోబడరు. వారు దేవునికి లోబడరు కనుక వాళ్ళు సేవకుని తిరగబడతారు, దేవుని విరోధంగా జీవిస్తారు, సంఘ క్రమానికి విరోధంగా జీవిస్తారు. సంఘాల్లో ఎప్పుడు వాళ్ళు ఎలాగ ఉంటారంటే ముళ్ళులాగే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఆటంకదారులుగా ఉంటారు. సంఘములో ఎప్పుడు వారు అవిశ్వాసులుగా ఉంటారు. వారు ఎప్పుడు దేవుని నీతికి, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి, దేవుని సేవకునికి, దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడనొల్లని వారుగా వారు జీవిస్తారు. దేవుని ఉగ్రతకు వారు గురుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ క్రైస్తవులారా, ప్రియ విశ్వాసులని చెప్పి సేవకులని చెప్పుకొని నువ్వు దేవుని వాక్యానికి యాషా వలె, దేవుని వాక్యానికి ఇష్మాయేలు వలె, దేవుని వాక్యానికి నామకట్ట, పండుగ అలవాటు, ఆదివారపు దేవుని విరోధకరంగా సేవకుడిగా నువ్వు జీవించి సంఘాన్ని మొక్క చెక్కలు చేసి సంఘ క్రమానికి అక్రమకారుడుగా నువ్వు జీవించినట్లయితే ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడు దేవుని చేత పాడవుతాడు. జాగ్రత్త. దేవుని ఆలయాన్ని నీ స్వార్థం కొరకు పాడు చేసావు అంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన వారందరూ కూడా నీతిగా జీవించాలి. అటువంటి వారు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణంగా లోబడి ఆయనకి పరిపూర్ణంగా విధేయత చూపిస్తాడు. అట్టి వాడు విశ్వసించేవాడు. 5వ వచనం, ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలన జీవించినని మోషే రాయిచున్నాడు. ధర్మశాస్త్రము వలన నీతి నెరవేర్చువాడు ధర్మశాస్త్రం వలనే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా నీ హృదయంలో, నీ నోట్లో, నీ కళ్ళ మధ్య, నీ భాషకంలో కనుక, నీ భాష మధ్య కనుక, నీ ఇంట్లో ద్వారబంధానికి నువ్వెక్కడికి వెళ్ళినా దైవ గ్రంథాన్ని నీ చేత పట్టుకొని వెళ్ళాలి. దేవుని వాక్యమును నువ్వు అనుసరించి ధర్మశాస్త్రంలో ఎల్లప్పుడూ నువ్వు ఆనందించే ఆ విశ్వాసగా సేవకుడిగా
కనుక నామకార్థ క్రైస్తవుడుగా, దేవుని విరోధంగా జీవించిన విశ్వాసగా, దేవుని విరోధంగా జీవించిన సేవకుడుగా నీ స్వార్థము కొరకు నువ్వు బ్రతకూడదు. బ్రతికావంటే దేవుని కోపానికి దగ్గరగా ఉన్నావని దాని అర్థం. 6వ వచనం, అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు సెలవిచ్చున్నది, ఎవడును పరలోకమునికి ఎక్కుపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములను దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయంలో నీవు అనుకొనవద్దు. గమనించారు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ సెలవిచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు ఎటువంటి వారుగా ఉంటారంటే, ఎవడు పరలోకమునికి ఎక్కుపోవును అనగా క్రీస్తును క్రిందికి తీర్చుటకు, లేక ఎవడు అగాధమును దిగిపోవునని అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రిందికి తేవడానికి కారణము ఇక్కడ ఒక మాటను చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం, అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై, గమనించాలి, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే ఆ మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రిందు భాగములకు దిగునని అర్థమిచ్చుచున్నది. దిగినవాడు తానే సమస్తము నింపినట్లు ఆకాశమండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తకులుగాను, కొందరు కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించును. అందువలన మనం ఇక మీదట పసిపిల్లమైండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. గమనించారా? ఎందుకు ఈ మాటలను జ్ఞాపం చేశానంటే చూడండి, ఎవడు పరలోకమునికి ఎక్కుపోను అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధమును దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములో అనుకొనవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో చనిపోయినప్పుడు దొంగతో మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళంటే పరదేశికి వెళ్ళాడు. వెళ్ళి చెరగా ఆ ధాము మొదలుకొని యేసుప్రభు వారు సిలువలో చనిపోయిన చివరి సమయంలో ఎవరు చనిపోయారో వారి ఆత్మలను చెరగా తీసుకొని ఆయన రావడానికి భూమి పాతాళములకు వెళ్ళి పరదేశికి వెళ్ళి తిరిగి పైకి వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళి ఆ రక్త ప్రోక్షణ చేసి పరలోకములో ఆయన తిరిగి భూమి మీదకి వచ్చి 40 రోజులుండి 11 సార్లు అగపడి ఆయన ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తాను, లేనేళ్ళ వచ్చి మీతో చెప్తానని ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన లోకానికి వస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులు, ఆయన విశ్వాసం ఉంచిన దేవుని సేవకులని ఆయన ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. 8వ వచనం, అదేమని చెప్తున్నది, వాక్యముని యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందును విశ్వసించిన ఎడలా రక్షింపబడదు. ఎల్లనగా నీతి కలిగినట్లు మనుషు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకోనును. కనుక ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడని, ఆయన అగాధములోనికి చెరగా ఆ పైకి తీసుకొని రావడానికి వెళ్ళాడని విశ్వసించిన వారై ఆయన మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్ద ఉన్నది, వాక్యము నీ యొద్దను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. యేసు ప్రభువాన్ని నీ నోటితో నీ పాపం ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో నువ్వు ప్రార్థిస్తే నువ్వు రక్షింపబడదవు. కనుక ఎంత ఘోర పాపినైనా ప్రభువు క్షమించేవాడు. కనుక దమస్కాకెళ్ళి క్రైస్తువుని చంపాలనుకున్నాడు. ప్రభువు దర్శించినప్పుడు ప్రభువుతో మాట్లాడాడు. ప్రభు వెళ్ళిపోయాడు. సౌలు గుడ్డివాడు అయిపోయాడు. 3 రోజులు చూపు లేనివాడు అయిపోయాడు. 3 రోజులు అన్నపానం లేనివాడు అయిపోయాడు. 3 రోజులు నిద్ర లేనివాడు ఉన్నాడు. 3 రోజులు దర్శనం పొందాడు. అననీయ వచ్చి తల మీద చేతుల నుంచి ప్రార్థించినట్లుగా, తన కళ్ళు తెరువబడినట్లుగా, తను యేసే దేవుడిని సువార్త ప్రకటించినట్లుగా అతడు దర్శనం పొందాడు. 3 దినాలు తన పాపము విషయములే పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నీ మందిరాన్ని పాడు చేశాను, నీ సేవకులను చంపాను, పరిశుద్ధులను చంపాను, కనుక నన్ను క్షమించు, నాకు క్షమాపణ లేదని చెప్పి నేను నీకు బిడ్డగా బ్రతకడానికి ఎటువంటి యోగ్యత నాకు లేదని తమ హృదయమందు యేసుప్రభుని విశ్వసించాడు. తమ నోటితో ప్రార్థించాడు, తమ హృదయంలో విశ్వసించాడు. కనుక ప్రభు నామములో ప్రార్థించి రక్షింపబడ్డాడు. అననీయ వచ్చి ప్రార్థించినప్పుడు తన కన్ను పొరలు రాలాయి. తను లేచాడు, దేవుని వాక్యం విన్నాడు, ఆహారం తిన్నాడు, బలపడ్డాడు. యేసే దేవుడని సువార్త ప్రకటించినప్పుడు విని వారందరూ యేసునామములో చంపివేసిన వాడు ఇతడు కాదా, తిరిగి యేసే దేవుడు అంటాడేమి అన్నప్పుడు సౌలు అన్నాడు, నేను వచ్చిన మార్గములో ప్రభువు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడని సత్య సువార్త సత్య సాక్ష్యం చెప్పినప్పుడు విని వారందరూ ఆశ్చర్యపోయాడు. అది రక్షణ అనుభవం అంటే, అదే మారు మనసు అంటే, అదే ప్రభువు నీ జీవితంలో పరిపూర్ణంగా నీలో ఆయన లోతైన కార్యాన్ని జరిగించి నీ పేరు జీవగ్రంథము రాసి ఆయన నిన్ను రక్షించాడనేది సౌలు యొక్క సాక్షాత్ జీవితం. కనుక ఏమనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనను. కనుక ఎల్లనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి, నోటితో యేసు ప్రభువాన్ని నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ప్రార్థిస్తే అతడు ఏమవుతాడు? ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. చూసారా? కనుక ప్రభువు నామమును బట్టి యేసు ప్రభువాన్ని తమ పాపములు ఒప్పుకొని తమ హృదయమందు విశ్వసించి, యేసు ప్రభువో నేను పాపిని, నీ రక్తంలో నన్ను కడుగు, ఈ దినం నుంచి నేను బిడ్డగా బ్రతుకుతానని ఎవరైతే విశ్వసిస్తారో, వారు నోటితో ప్రార్థిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, వారు ఆయన రక్తంలో కడగబడతారు. వారు ఈ లోకంలో కన్ను మూస్తే పరలోక రాజ్యమైన నిత్యరాజ్యమైన సింహాయక పరలోకమనే మహిమలోకానికి వెళ్తారు. కనుక ప్రభువు నామమున ప్రార్థన చేయబడు వారు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాని ఎట్లు విశ్వసించెదరు, ప్రకటించేవాడు లేకుండా ఎట్లు ప్రకటించెదరు, ప్రకటించేవారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించెదరు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చి సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మినని యెషయా చెప్పుచున్నాడు కదా. గమనించారా? ఇక్కడ 14వ వచనంలో విశ్వసింపిన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. నమ్మలేని వారి కొరకు ఎట్లు మీరు ప్రార్థన చేస్తారు? నమ్మలేని వారికి ప్రార్థన, అయ్యా మాకు ప్రార్థన చేయొద్దు అంటారు. నమ్మిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది, వినని వారిని ఎట్లు విశ్వసించదురు. మేము వినము, మేము విశ్వసించము, మీరు మాకు చెప్పొద్దు అని అంటారు. అర్థమైందా? కనుక వారు విశ్వసింపిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు. విశ్వసించలేని వారికి ప్రార్థన చేయలేము. వినలేని వారికి దేవుని వాక్యాన్ని వినని వాణిని ఎట్లు విన్నవారు ఎట్లా వాళ్ళు విశ్వాసం ఉంచరు. ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు ప్రకటించదరు. ప్రకటించేవాడు లేకుండా ఎట్లు వారు ప్రకటిస్తారంటే, ప్రకటించేవారు పంపబడిన యెడల వారు ఎట్లు ప్రకటించేవారు పంపబడాలి. కనుక మొదట పంపేవారుని దేవుడు నిలబెట్టాలి. రెండోది, పంపేవారు ఉన్నారు కానీ వెళ్ళేవారు ఉండాలి. అందుకే యెషయా అంటాడు, నేనున్నాను, నన్ను పంపు అని దేవునితో మాట్లాడతాడు. ప్రభు అయిన యెహోవా యెషయాను పంపించాడు. కనుక అలాగే ఇర్మియాను పంపించాడు, యేస్కేలును పంపించాడు.
కనుక సౌలుని పౌలుగా మార్చి పంపించాడు. అలాగే ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో వారు రక్షించబడిన తర్వాత మీరు సువార్త ప్రకటించాలి, మీరు సాక్ష్యం చెప్పాలి. వినునను వినకపోయినను, నమ్మినను నమ్మకపోయినను, వారు లోబడకపోయినను, విశ్వసించకపోయినను నువ్వు సువార్త ప్రకటించాలి. పంపబడిన వారు ప్రకటింపబడిన ఎట్లు ప్రకటించదు ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైన. ఎవరు ప్రకటిస్తారో వారు ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారు పాదములు సుందరములైనవి. ఎవరైతే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు కలిగినప్పుడు కూడా సువార్త ప్రకటిస్తే కనుక వారు పాదములు సుందరములైనవిగా ఉంటాయి. ఆయనను అందరూ సువార్తకు లోబడలేరు, అందరూ సువార్తకు లోబడరు. విశ్వసించే వారు ఉంటారు, విశ్వసించలేని వారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు, మాకు అవసరం లేదని ఉంటారు, మాకు చెప్పొద్దని అంటారు, దయచేసి ఆ పత్రిక మాకు ఇవ్వద్దు, వెళ్ళండి అనేవారు ఉంటారు. అయినప్పుడు కూడా మనము వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అందుకంటున్నా, ఆ ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? కనుక ఆయనను అందరూ సువార్తకులు, అందరూ లోబడిన ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. కనుక ఆ ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మనని యెషయా చెప్పుచున్నాడు కదా. కనుక యెషయా చెప్పాడు. అలాగే నేను కూడా వినునను వినకపోయినను మనము వారికి సువార్త ప్రకటించే బద్దులమై ఉన్నాం. ఆ రీతిగా అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాషియు కనుక వారి కొరకు నా ప్రార్థనలై ఉన్నావని ఆశించాడు. ఆ రీతిగా మన జీవితం కూడా అనేకులు ప్రపంచమంతా, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో, కొండ, ఎడారి, లోయ, అరణ్య, సముద్ర, పట్టణ ప్రతి వ్యక్తి, ప్రతి మోకాలు, ప్రతి నాలిక, ప్రతి నేత్రం ఏసే దేవుడిని విశ్వసించారు. ఎవరు విశ్వసించారో ఓ దినాన్ని రొమ్ము కొట్టుకొని నరకంలో పళ్ళు గురుక, కేకలు పెట్ట, ఏడ్చుట, రోధించుట, వారు యుగయుగాలు ఏడుచుకునే ఉంటారు నరకంలో. ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారు నిత్యానందముతో తెల్ల బట్టలు ధరించుకొని ప్రభువుని స్తుతించి యుగయుగాలు పరలోకములో ఉంటారు. ఆ రీతిగా అనేకుల రక్షణార్థ నిమిత్తము ప్రార్థన చేద్దాం. జిమ్గల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లో ఉన్న ప్రపంచంలో నిరక్షణ కార్యం జరిగించు. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మినని చెప్పాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు సువార్త ప్రకటించని చెప్పాం. అది రక్షించబడిన వారిని బట్టి వందనాలు. పరిశుద్ధులైన ఆయన నీ దాసులు బట్టి, సేవకులు బట్టి నీకు వందనాలు. ఎవరు క్రైస్తవులుగా, ఎవరు విశ్వాసులుగా ఉంటూ, ఎవరు సేవకులుగా ఉంటూ నీకు విరోధముగా ఉంటున్నారో వారిని కూడా నీ ఏర్పాట్లుంటే రక్షించుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడా మనందరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోరా పాపిని నే ఘోరా పాపిని. అందరికీ ప్రైజ్ ది లార్డ్.